మీరు సంక్షేమ పథకాలు 70% 80% సాటిస్ఫాక్షన్ ఉన్నారు అని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేద్దామా? ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు చెప్తున్న మాట నిజమా, వాళ్ళకి వచ్చాయా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేద్దాం. ఖచ్చితంగా ఒక పాంప్లెట్ వేసి మరి వాళ్ళకి వాళ్ళ ఇంటిలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటో తెలియపరిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వానికే దక్కింది. ప్రతి కుటుంబంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,65,00,000 కుటుంబాలలో 1,42,00,000 కుటుంబాలకి లబ్ధి చేకూరింది. ఏ విధంగా చేకూరింది అనేది పూర్తి డేటాతోటి వాళ్ళకి వివరించడం గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా మా నాయకులు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా మీరు ఏ ఇంటికి వెళ్ళైనా చెక్ చేయొచ్చు. ముందుగా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు వెళ్ళి చెక్ చేయండి. ఆ ఇంటిలో ఖచ్చితంగా ఒక పథకం అంది ఉంటుంది, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఆ గ్రామంలో జరిగి ఉంటుంది. వెళ్దాం, మీరు నేను కలిసి వెళ్దాం. ఏదో తప్పకుండా క్యాంపెయిన్ తర్వాత తప్పకుండా. మీకు ఓకే ఓకే, వెరీ గుడ్. ఎంత వచ్చి ఉంటుందమ్మా మన ఇంట్లో? ఉంటుందా? ఒక 2 లక్షల పైన ఉంటుందా? చాలా సంతోషం. సహాయం చేయమ్మా, జగనన్నకి సహాయం చేయండి. ఏమేమి స్కీమ్స్ వస్తున్నాయేమో మీకు? అమ్మఒడి వచ్చింది సార్ నాకు. ఇంకా ఒక అబ్బాయికి వైఎస్ఆర్ ఆసరా చేయూత వచ్చింది. పొదుపు ఈ ఆసరా పడ్డాయి. ఎట్లా ఎట్లా ఎవరైనా తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారా? అకౌంట్లో వేస్తున్నారు? అకౌంట్లో వేస్తారు సార్. ఎవరు డబ్బులు లంచాలు అడగట్లేదా? ఎవరేం తీసుకోలేదు. ఓకేనా? మీకు పథకాలన్నీ బాగానే ఉన్నాయా? బాగానే పెట్టినా సార్. అది ఇద్దరు అబ్బాయిలు జరిగింది కదా సార్. మా అబ్బాయి పెద్ద సార్ బీటెక్ అంటే విద్యాదీవెని వచ్చిందా? విద్యాదీవెని కూడా ఇద్దరికి వచ్చింది సార్. చాలా సంతోషం అమ్మా. సహాయం చేయండి, మళ్ళీ జగనన్న వస్తే ఇంకా మంచి జరిగిద్ది. సహాయం చేయండి తల్లి, ఓకేనా? ఎన్ని ఇస్తున్నారా? 15 ట్యాంకర్లు నా సొంత డబ్బులతోటి 15 ట్యాంకర్లు తిప్పుతున్నాయి ఇక్కడ. పెన్షన్ వచ్చిందా? పథకాలన్నీ వచ్చినాయా? మళ్ళీ ఏమొద్దంటావే? అన్నీ రావాలి. అది జనాల డబ్బు, ప్రజల డబ్బు. జగనన్న ప్రజల డబ్బు ప్రజలకే ఇచ్చాడు. ఏందమ్మా నీళ్ళేనా? నీళ్లు కావాలా? ఇట్లా తిండి కావద్దు. చేత కానప్పుడు ఏం చేసేది? చేతి కింద కొడుకు పోయినప్పుడు ఏం చేస్తాం? ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. ఏం చెప్తావు చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తున్నారు మిమ్మల్ని. ఏం చేస్తా? మంచి నీళ్ళు అయ్యా పిల్లలకు చూసుకోయా అంటున్నా. ఏం చెప్పాలి? పిల్లలకి ఏం చూడాలి? ఏం చేయాలంటే అబ్బలేని పిల్లల్ని ఒకరు సహకరించాలి కదా. ప్రభుత్వం కాక ఎవరు సహకరిస్తారు మమ్మల్ని? అంతే, గవర్నమెంటే కదా. మరి ఇంకా ఆయన ఉంటే నడవలేపా, నేనుంటే చేయలేకపోతే అవి రెండే మాకు సాయం చేయమంటుండ. నేను వేసే ఓటు ఉండదు, మీరు పెట్టే భిక్ష మాకు ఉంటది. అయ్యో భిక్ష కాదు, నీ హక్కు. అది అయితే మళ్ళీ నీ హక్కు కాదు. అది ఏమేం పథకాలు వచ్చినాయి అమ్మ మన ఇంట్లో? ఏం వచ్చినాయి? పింఛన్ వచ్చినాయి, పిల్లలకు స్కాలర్షిప్లకు. విద్యాదీవెని వచ్చిందా? వసతి దీవెని వచ్చిందా? మీకు ఏమన్నా ఈ ఆసరా అవి వచ్చినాయా? చేయూత వచ్చిందా? చూడండి, మంచి చేస్తున్న జగనన్నని, అదే మంచి చేస్తున్న జగనన్నని మళ్ళీ ఓటేసి గెలిపిద్దాం. అయ్యా ఎప్పటికైనా జగన్ అనుకో, అంతేనా? చెప్పకపోయినా వచ్చినా రాకపోయినా వచ్చినా దాంట్లోనే మట్టి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా కొడుకు కూడా దాంతోనే ఒరిగిపోయిండు. మంచి నాయకుడే ఒరిగిపోయిండు. థ్యాంక్ యూ. జగన్ అన్నే నీ కొడుకు అనుకున్నారు. థ్యాంక్ యూ. వస్తుందా మీకు పెద్ద ఆయన? పథకాలన్నీ వస్తున్నాయా? పిల్లలు ఉన్నారు కదా, ఇది అమ్మఒడి వస్తుందా? ఆసరా వచ్చిందా? ఇంకేం కావాలి మా గవర్నమెంట్ దగ్గర నుంచి? మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకేం కావాలి? ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? నీళ్లు. మీ ఊరికి ఇప్పుడు 15 వాటర్ ట్యాంకర్స్ ఇస్తుంది, మన పార్టీ ద్వారానే ఇస్తున్నాం. అది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బోర్లు వేయించలేం కాబట్టి వాటర్ ట్యాంకర్లు పెట్టాం. రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే బోర్లు వేపిస్తా. ఇక్కడ సాగర్ జలాలు శాంక్షన్ వచ్చింది, మీ ఇంటింటికి నీళ్లు వస్తాయి. సహాయం చేయండి, ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి, సరేనా తల్లి? పెద్దవాళ్ళు 10 మందికి చెప్పాలి, మంచి చేస్తుంది జగనన్న పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి. పట్టాలు ఇస్తున్నాడు, హక్కులు కల్పిస్తున్నాడు, అన్నీ చేస్తుంది ఆడవాళ్ళకే ముఖ్యంగా ఇంట్లో కుటుంబంలో. కాబట్టి మీరందరి దీవెన జగనన్నకు ఉండాలి, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. మేమంతా జగనన్న సైనికులమే, మీరు వేసే ఓటు జగనన్నకి వేసేది, నాకు కాదు, సరేనా?
థ్యాంక్ యూ అమ్మా. ఫ్యాన్ గుర్తు మా ఇద్దరిని ఓటేసి సహాయం చేయండి తల్లి. వేస్తాం సార్ నీకే. నా కూతురు కొడుకు ఇద్దరు వికలాంగులు, మరి వాళ్ళకి న్యాయం చేయాలి సార్. ఇప్పుడు పెన్షన్ వస్తుందా లేదా వీళ్ళిద్దరికి? ఈమెకు ఒక్కదానికి వస్తుంది, ఆ అబ్బాయికి రాదు. అబ్బాయి ఎవరు? అదిగో ఇక్కడ ఉండడు సార్. మరి వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ఎవరు అబ్బాయి?